బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. మరి కాసేపట్లో అమ్మవారికి దర్శనం చేసుకోనున్నారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇదే క్రమంలో అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. విజయవాడ ఇంద్రకీలాద్రి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. మరి కాసేపట్లో అమ్మవారిని దర్శనం చేసుకోనున్నారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో అమ్మవారిని దర్శనం తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే శుద్ధి కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు అమ్మవారి ఆలయానికి చేరుకోవడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పవన్ వస్తున్న క్రమంలో అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? పవన్ కళ్యాణ్ ఇంద్రకీలాద్రికి చేరుతున్నారు. ఏదైతే మెట్ల మార్గంలో ఏదైతే భక్తులు మనోభావాలతో చాలా భక్తి శ్రద్ధలతో మెట్లకు పూజలు చేస్తారో ఆ మెట్లని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కూడా శుద్ధి కార్యక్రమం చేశారు. స్వయంగా ఆయనే శుద్ధి కార్యక్రమం చేసి హారతిచ్చారు. అక్కడి నుంచి కూడా ఆయన అమ్మవారిని ప్రస్తుతం దర్శించుకుంటున్నారు. అక్కడి నుంచి ఆయన మళ్ళీ తిరిగి మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు భారీ స్థాయిలో కూడా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసే ఇలాంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పూర్తి స్థాయిలో అయితే రైట్ శివ, అయితే ఇప్పటికే అమ్మవారిని దర్శనం చేసుకొని ఉన్నారు పవన్. ఇక దాని తర్వాత ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉండనుందంటే ఫస్ట్ అమ్మవారిని దర్శనం తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో కూడా పవన్ పాల్గొని ఉన్నారని తెలుస్తుంది. అయితే పూర్తి డీటెయిల్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి ఆయన ప్రస్తుతం ఇంద్రకీలాద్రిలో ఉన్నారు. అక్కడి నుంచి అమ్మవారిని దర్శించుకుంటారు. దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడబోతున్నారు. అక్కడి నుంచి కూడా తిరిగి ఆయన ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ లో తిరిగి పాల్గొనబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.